హే గైస్, ఈ రోజు మా ఎగ్జామ్ పని మీద అమీర్పేట్కి వెళ్లాల్సి వచ్చింది. స్నానం చేసి వెళ్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఒక గంట లేట్ అయినా పర్లేదని స్నానం చేసి బయలుదేరాం. కానీ జస్ట్ అలా బయటకు వచ్చి కెమెరా ఆన్ చేయగానే మెరుపు తీగ పోయినట్టు బస్సు వెళ్ళిపోయింది. ఎప్పుడు వెంటనే వచ్చే బస్సులు ఈ రోజు మేము వెళ్తున్నాం కాబట్టి గంట అయినా రాలేదు. మొత్తానికి నెక్స్ట్ బస్ ఒక గంట తర్వాత వచ్చింది. కానీ ఆ బస్సును కూడా సైడ్ కాపేసి డ్రైవర్ అన్న టీ తాగనీకి పోయినాడు. సరేలే అని ఆ బస్సులో కూర్చొని వెయిట్ చేస్తుంటే ఆ డ్రైవర్ అన్న టీ తాగే గ్యాప్ లో ఇంకో 2 బస్సులు వెళ్ళిపోయినాయి. ఫైనల్ గా బస్సు కదిలింది. అంతలోనే మనోడి గుండెలో గంట మోగింది. అదేనండి, ఆడి ఫోన్ మోగింది. అది దిగే వరకు ఆగిందే లేదు. మొత్తానికి ఎంతో కష్టపడి అమీర్పేట్కి అయితే చేరుకునేసాము. అన్ని ఇన్స్టిట్యూట్లలో మా ఇన్స్టిట్యూట్ ఏదో అర్థం కాక ఇన్స్టిట్యూట్ అన్నకే ఫోన్ చేసి అడ్రస్ చెప్పన్నా అని అయితే అడిగేశాను. ఇక అన్న చెప్పిన అడ్రస్ ప్రకారం 3rd ఫ్లోర్ కి వెళ్ళేసి కాసేపు అన్నతో మాట్లాడేసి బయటకైతే వచ్చేసాను. జస్ట్ 5 minutes లో డిస్కషన్ అయిపోయింది. సింపుల్ గా సర్వర్ పనిచేయలేదని చెప్పి రేపు రమ్మన్నాడు. దీంతో మనసు బాగేసి వేడివేడి పునుగులు ఒక ప్లేట్ వేసేసా. దాంతో ఆపేద్దాం అనుకుంటే మళ్ళీ మనసు బాధేసి అమ్మగా టీ కూడా తాగేసా. ఇక తీరిగ్గా రిటర్న్ వచ్చేద్దామని బస్ స్టాప్ కి వెళ్తే అక్కడంతా ఫ్రీ బస్ బ్యాచ్ ఉన్నారు మామ. ఇక ఎలాగోలా బస్ లో సీట్లు పట్టి కూర్చొని మా దరిద్రాన్ని గుర్తు తెచ్చుకొని కాసేపు నవ్వుకున్నాం మామ. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? మేము నవ్వింది చూసి మా దరిద్రానికి కూడా కడుపులో మంటేసినట్టుంది మామ. కరెక్ట్ గా బస్సు దిగ్గానే వర్షం పడింది. మొత్తం తడిసిపోయినాం.